ప్రపంచానికి తలమానికమైన హిమాలయాలు అద్భుతాలకు నెలవు. భృగు సరోవరం పురాణాల్లో మాత్రమే దాని గురించి విన్నాం. ఆ సరోవరాన్ని ఇంతవరకు చూసిన వారు లేరు. హిమాలయాల్లో ఉన్న సరోవరంలో సప్తర్షి మండలం ఉంది. ఆ సరోవరంలో ఇప్పటికీ దేవతలు స్నానమాచరిస్తారన్న ప్రచారం ఉంది. బ్రహ్మముహూర్తంలో సప్త ఋషులు అక్కడికి వస్తారు అంటారు. ఎన్నో మహత్యాలు అద్భుతాలతో కూడిన ఆ భృగు సరోవరమే ఇవాల్టి దృశ్యం. భారతఖండ చరిత్రలో అద్భుతాలకు కొదవలేదు. పురాణ ఇతిహాసాల్లో చెప్పిన విషయాలు నిజ జీవితాల్లో సైతం ఎదురవుతూ ఉంటాయి. హిమాలయాలు భారత ఆధ్యాత్మికతకు ప్రతీక. అక్కడ ఉన్న భృగు సరోవరం చేరుకోవడానికి తొలిసారిగా టీవీ9 బృందం సాహసోపేతమైన యాత్ర చేపట్టింది. అక్కడి యాత్రా విశేషాలు, అద్భుతాలను మీకు చూపే ప్రయత్నం చేశాం. హిమాలయాల ఒడిలో ఎక్కడో ఇలాంటి మంచుదారుల్లో అతి కష్టం మీద దాదాపు 30 కిలోమీటర్ల పర్వతారోహణ చేసిన తర్వాత (14,200 అడుగుల ఎత్తులో ఒక అద్భుత దృశ్యం ఉంది. 9,400 ఏళ్ల నుంచి దాన్ని ఎవ్వరూ చూడలేదు. ఒక అద్భుత పురాణ గాథ. దీని యథార్థత, సందిగ్ధతలపై నెలకొన్న స్పష్టత ఇప్పటి వరకు ముందుకు రాలేదు. वहाँ जाके लोग दिशा बदल जाते हैं। वहाँ पर जाने के लिए बहुत हिम्मत होनी चाहिए। वहाँ पे ऐसा लगता है कि अभी कोई स्नान करके गया हुआ है। హిమాలయాలను దేవభూమిగా నిరూపించే ఆధారాలు ఈ మంచు పర్వతాల మధ్యలో దాగి ఉన్నాయంటుంటారు. పురాణాల్లో చెప్పిన విధంగా ఇక్కడ సప్తఋషులు నివసిస్తుంటారన్న సత్యాన్ని సైతం ఇవి సాకారం చేస్తాయి. అక్కడ ఏదో ఒక ప్రాంతంలో ఆ సరోవరం ఉండి ఉంటుంది. అక్కడే భృగు సంహిత రచించబడ్డది. అక్కడే జ్యోతిష్యంలోని అద్భుతమైన రహస్యమైన శాఖ ఆవిర్భావం జరిగింది. ఈ పోరాటాన్ని మేము గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే ఈ రోజు దృశ్యం ఒక కథ మాత్రమే కాదు, పురాణాల్లోని కొన్ని అద్భుత ఘటనల సమాహారానికి ప్రతీక. నేటి వైజ్ఞానిక యుగంలో కూడా అంతుపట్టని అద్భుతాలు, చమత్కారాలు అస్తిత్వాన్ని ఇవి చాటుతున్నాయి. యాత్రలో తొలి మజిలీ హిమాచల్ ప్రదేశ్లోని కులంగ్ అనే చిన్న గ్రామం. మనుషులు నివసించే చివరి ప్రాంతం ఇది. ఈ గ్రామం దాటితే హిమాలయాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి కనీసం 30 కిలోమీటర్లు పర్వతాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపుగా 7 పర్వతాలను దాటాల్సి ఉంటుంది. కనీసం 4 రోజులు ఆగకుండా ప్రయాణం చేస్తే పురాణాల్లో చెప్పిన ఆ సరోవరంకు చేరుకోవచ్చు. स्कंद पुराण में लिखा है, अग्नि पुराण में लिखा है, भृगु संहिता और श्रीमद् भागवत में लिखा है कि देवभूमि में कहीं एक बेहद पवित्र झील है जो करीब 9,400 साल से मौजूद है। गहरे नीले रंग की बर्फीली झील। कहते हैं कि वहां ब्रह्म मुहूर्त के वक्त में, यानी सुबह 4 बजे से लेकर सुबह के 5:30 बजे के बीच में कुछ अद्भुत घटनाएं होती है। अद्भुत घटनाएं मतलब दैवीय घटनाएं। और कहते हैं कि जब ये घटनाएं हो रही होती है तो वहां कोई पहुंच नहीं पाता, और अगर कोई कोशिश भी करता है तो प्रकृति उसे इस तरीके से लाचार कर देती है कि वो जा नहीं पाता। हाँ, ये किंवदंती जरूर है कि ब्रह्म मुहूर्त बीतने के बाद, यानी सूरज चढ़ने के बाद अगर कोई वहां तक पहुंच पाए तो उसे कुछ अद्भुत निशानियां उस जगह पर जरूर मिलती है। అంటే మేము అన్వేషించాల్సింది భృగు సరోవరాన్ని. సప్త ఋషుల్లో ఒకరైన బ్రహ్మదేవుడి మానసపుత్రుడు భృగు మహర్షితో ఈ సరోవరానికి సంబంధం ఉంది. 9,400 ఏళ్ల నుంచి కొన్ని అద్భుత ఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. अब सवाल है कि उन जगहों पर होता क्या है। पुराणों में उस जगह के बारे में
क्या लिखा गया है, तो ध्यान से सुनिए। नंबर 1, आकाश में जैसा सप्तऋषि मंडल दिखता है वैसा ही जमीन पे भी दिखता है। नंबर 2, अगर आप कमंडल में पानी भर के रखेंगे ना तो वो भी स्वीकार हो जाता है। मतलब कि आप झील से पानी भर के रखेंगे तो वो खाली हो जाएगा। कौन सा झील? भृगु झील ही। नंबर 3, ऋषि भृगु की कथाओं के मुताबिक वहीं कहीं एक ऐसी जगह है जहां पहुंचते ही इंसान को अपना भूत, भविष्य और वर्तमान तीनों एक साथ दिखने लगेगा। वहां पहुंचते ही वक्त ठहरा ठहरा सा लगेगा, हवाएं रुक सी जाती है, बादल थम जाते हैं और कहते हैं कि वहां जो कुछ भी होता है वो इसलिए होता है क्योंकि वहीं पर ज्योतिष की सबसे अद्भुत विधा की शुरुआत हुई थी। గ్రామంలోని కొంతమంది పర్వతారోహకులతో కలిసి మేము చూడని ఆ గమ్యం వైపు సాగాం. మేము 14,000 అడుగుల ఎత్తును అధిగమించి పైకెక్కాల్సి ఉంది. పర్వతాలపై పరుచుకున్న మంచులో ప్రయాణం పెద్ద సవాలే. 5,000 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పీర్ పంజాల్ పర్వత శ్రేణి కనిపించాయి. ప్రజలంటుంటారు ప్రతికూల వాతావరణం అనేది ఒక భ్రమ అని అంటారు. నిజానికి ఇక్కడ జరిగేదంతా దైవశక్తుల చర్యలే. అవి ఇక్కడి సరోవరాన్ని మానవుల నుంచి దూరంగా ఉంచేందుకు ఇలా చేస్తాయంటుంటారు. ఈ వాదన తప్పైతే ఇప్పుడున్న ఇంటర్నెట్ మాధ్యమంగా ఈ సరోవరం కథ దేశ ప్రజల ముందుకు ఎందుకు రాలేదు? ఈ రహస్యాన్ని ఇంతవరకు ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాల ప్రకారం అప్పటి భృగు మహర్షి వద్ద అనేక దైవిక శక్తులున్నాయని తెలిసింది. ఆ సరోవరం చెంతనే భృగు మహర్షి భృగు సంహితను రచించారు. ఈ గ్రంథం భూత, వర్తమాన, భవిష్యత్తుకు సంబంధించి జ్యోతిష్యంతో కూడిన రహస్యమైన రచన. స్కంద పురాణం, విష్ణు పురాణాలు సైతం దేవగణాలు ఈ సరోవరంలో దైవ స్నానాలు చేశారని తెలుపుతున్నాయి. మాలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటి సమాధానాల కోసం మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. మాతో పాటు వస్తున్న పర్వతారోహకులు సైతం కనిపించడం లేదు. మేము తప్పిపోయాం, వేరే మార్గంలో వచ్చామనుకుంటున్నాం. ఇంత శీతల వాతావరణంలో సైతం చెమట పడుతోంది. अरे अरे किस तरफ गए? ऐसा लगा भटक गया मैं। कहाँ हो? देखना पड़ेगा मोबाइल में हम किस तरफ हैं। ओह, कहाँ क्या दिख रहा है? మేము తప్పుడు దిశలో ప్రయాణిస్తున్నామేమో. ఎప్పుడైతే మొబైల్ ఫోన్లోని క్యాంపస్లో చూసామో ఆశ్చర్యపోయాం. అన్ని దిక్కులు తారుమారుగా చూపిస్తున్నాయి. ఇదేం మాయా? ఏం జరుగుతోంది? ఏమీ అర్థం కావడం లేదు. ఈ సందిగ్ధంలో మెదడు మొద్దుబారిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్న దిశను తూర్పుగా చూపెడుతోంది. ఇదంతా కళ్లకు కలిగిన భ్రమేనా? పరికరం తప్పుగా చూపెడుతోందా? దిక్కులన్నీ మిథ్యేనా? కారణం ఏదైనా కాని ఇప్పుడు అంతా శూన్యమైంది. గ్రామస్తులన్న మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. वहां जाके लोग दिशा भटक जाते हैं। ఇది విచిత్రమైన పరిస్థితి. ఇది మమ్మల్ని తల తిరిగేలా చేసింది. మా మెదడు భ్రమకు గురైందో లేక పరికరం తప్పుగా చూపెడుతుందో అని అనుకుంటూ ముందుకు సాగాం. కొంచెం ముందుకెళ్ళాం. అప్పటి వరకు కలిగిన భ్రమ తొలగింది. అంతా సాఫీగా సాగింది.
మా నుంచి విడిపోయిన పర్వతారోహకులు కలిశారు. మేము సురక్షిత ప్రదేశంలో గుడారం వేశాం. సప్త ఋషుల్లో ఒకరైన భృగువు సరోవరం చెంతనే ఉండి భృగు సంహిత రాశారు. ఆ గ్రంథం జ్యోతిష్ శాస్త్రానికి తలమానికం. అలాంటి అలౌకిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న భృగు సరోవరం చెంత అద్భుతాలు చోటు చేసుకున్నాయి. అప్పటి పురాణ గాథను నేటి యథార్థ పరిస్థితులను మీ కళ్లకు కట్టేలా చేశాం. కొన్ని సందిగ్ధతలపై స్పష్టత రాకపోయినా నేటి ఆధునిక యుగంలో సైన్స్కు అందని సంఘటనలను చూపించగలిగాం. కొద్దిసేపట్లోనే మంచు వర్షం ప్రారంభమైంది. తెల్లవారి చూస్తే ఎక్కడ చూసినా మంచే. ఇక్కడి నుంచి ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. పురాణాల్లో చెప్పిన ఆ సరోవరం జాడ తెలుసుకోవడానికి మళ్ళీ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. చిన్న చిన్న అడుగులతో మా లక్ష్యం వైపు సాగాం. चलते चलते 13,000 फीट की ऊंचाई पर हम पहुंच गए हैं और यहाँ जो बिल्कुल हल्की हल्की हवाएं बह रही है वो इतनी बर्फीली है कि यहाँ खड़ा हो पाना, खुद को मजबूत रख पाना और आगे बढ़ते रहना बहुत मुश्किल है. మాకు ఆ సరోవరానికి మధ్య ఈ మంచు పర్వతం పెద్ద గోడలాగా నిలిచింది. దీన్ని దాటడానికి ఉన్న అన్ని అవకాశాలను వెతికాం. ఈ పర్వతాన్ని దాటడం సాధ్యం కాదు. ముందుకు సాగలేం. వెనక్కి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు. ఆలోచించగా ఒక పరిష్కారం లభించింది. हमारे सामने जो ये पहाड़ दिख रहा है इसके ठीक पीछे भृगु लेक है, जिसे अब हम इस ड्रोन के सहारे देखने की कोशिश करते हैं. కెమెరా అమర్చిన డ్రోన్ గాల్లోకి లేచింది. ఆ దేవ సరోవరం మా కళ్ల ముందు కనిపించింది. ఎప్పుడైతే డ్రోన్ పర్వతం అటుపక్కకు చేరిందో మేము మంత్రముగ్ధులమయ్యాం. 4 వైపులా మంచు పర్వతాలు, మధ్యలో అందమైన సరోవరం. అందులోని నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. अरे ये इसका पानी जमा ही नहीं है. लोग कह रहे थे तो आश्चर्य होता था, लेकिन ये कितनी हैरानी की बात है कि जब चारों तरफ बर्फ ही बर्फ है, कहीं नामो निशान नहीं है जमीन का, कहीं पानी की एक बूंद नहीं है. इस स्थिति में भी भृगु लेक में पानी साफ तौर पर हम देख रहे हैं. ఉష్ణోగ్రత -4 డిగ్రీల సెల్సియస్. రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి. అంతటా మంచుమయమే. కానీ సరోవరంలోని నీళ్లు మంచుగా మారలేదు. మేము చూస్తున్న ఈ చిత్రాలకు సంబంధించిన సత్యాలు పురాణ గాథల్లో ప్రస్తావించారు. जब हम इस ट्रक पर आ रहे थे, भृगु झील के लिए हम जब निकले थे, तो हमें कई लोगों ने बताया था कि आप यकीन नहीं कर पाएंगे कि वो झील कभी सूखता ही नहीं है. पानी आपको कभी न कभी जरूर दिखेगा. ఈ ఒక్క దృశ్యంతో కథ పూర్తి కాలేదు. మా మనస్సును తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇక్కడ దేవతలు నిజంగా స్నానం చేస్తారా? బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ అలౌకిక ఘటనలు చోటు చేసుకుంటాయా? సప్తఋషుల పీఠాలు ఎక్కడున్నాయి? ఈరోజు మేము ఆ పీఠాలను చూడగలమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ అద్భుతాలు ఎలా జరుగుతాయన్న దానిపై పరిశీలన చేయడానికి సంసిద్ధమయ్యాం. जिस तरीके का सप्तऋषि मंडल आसमान में दिखता है, मैं उसी तरीके का सप्तऋषि मंडल यहाँ अपने इस स्टिक से बनाऊं. कहते हैं कि रात के वक्त में
जब आप यहाँ पर किसी बर्तन में, खासकर किसी लोटे में या किसी लुटिया में आप यहाँ पर पानी रख देते हैं तो उसे अपने आप स्वीकार कर लिया जाता है। जब आप उसे यहाँ छोड़ देते हैं तो उसे अपने आप ब्रह्म मुहूर्त के समय में स्वीकार कर लिया जाता है। हमने कुल 7 लुटिया 1 2 3 4 5 6 7 हमने लगा दिए हैं और कहते हैं कि सुबह के वक्त में, चूँकि पानी को लेकर कहा जाता है कि अगर आप इसमें पानी रखते हैं तो इसे स्वीकार कर लिया जाता है। और ऐसा कैसे होता है, इसे लेकर जो दावा है उसमें कितनी सच्चाई है, ये कैसे संभव है, इसे लेकर हमने शाम के वक्त में इसे रख दिया है और सुबह हम आकर देखेंगे कि इसमें अचानक ऐसा क्यों होता है और होता भी है या सिर्फ लोग दावे करते हैं। స్థానిక ప్రజలు చెప్పిన విధంగానే మేము చేశాం. 7 పాత్రలను సప్తఋషి మండలంలో ఉంచాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఆ అద్భుతం ఎలా జరుగుతుందో చూడాలని ఉత్సుకతతో ఉన్నాం. మాకు తెలుసు, ఈ రాత్రి మాకు నిద్ర పట్టదు. ఆ రోజు చూసిన అద్భుతాలకు సంబంధించిన జ్ఞాపకాలతో రాత్రి కొంచెం సేపు గడిచిపోతుంది. తెల్లవారింది. మేము ఆ పాత్రల వైపు పరిగెత్తడం ప్రారంభించాం. అక్కడికి చేరుకొని చూడగానే మేము ఆశ్చర్యంతో విస్తుపోయాం. इन सभी में तो పాత్రలోని మంచు మాయమైంది. దాని స్థానంలో నీరు నిండిపోయింది. ఒక్క పాత్రలో తక్కువ, మరో పాత్రలో ఎక్కువ. ఏ పాత్రలో కూడా మంచు ఆనవాళ్లు కించిత్తు కూడా లేదు. ఇదెలా జరిగింది? మంచు ఎక్కడికి పోయింది? అది కరిగిపోతే నీరు కూడా పాత్ర నిండుగా ఉండాలి. కానీ కనిపిస్తున్న పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒక పాత్రలో ఎక్కువ నీరు, మరో పాత్రలో తక్కువ నీరు ఉంది. ఇది సప్త ఋషులు ఉండే ప్రదేశమని విశ్వసిస్తారు. ఎన్నో యుగాల నుంచి ఈ విధంగా జరుగుతుందంటారు. దేవస్నానానికి ముందు దేవతలు సప్త ఋషులకు జలం సమర్పిస్తారు. సైన్స్కు సంబంధించిన తర్కం సైతం దీనికి సమాధానం ఇవ్వలేకపోయింది. అక్కడ విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. పాదముద్రలు. ఎవ్వరో వచ్చారు. అవి మానవుని పాదముద్రలను పోలి ఉన్నాయి. మా మెదడు మొద్దుబారిపోయింది. మాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఒక క్షణంలో మేము ఇలా ఎందుకు చేస్తున్నామన్న సందేహం మాలో కలిగింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ముమ్మాటికి నమ్మశక్యం కాకుండా ఉంది. అదే సమయంలో మాకు మరికొన్ని చిన్నపాటి గుంతలు కనిపించాయి. వీటిని పాదముద్రలుగా భావించలేం. अरे ये ऊपर से ही ऐसे अजीब आकार है और इसमें पानी भी है। यहाँ भी पानी है। अरे बर्फ में पानी, ये कैसे संभव है? ఇవి అతి బరువైన ఆకారం నడిచిన కారణంగా ఏర్పడిన చిన్న గుంతలు కావచ్చు. ఆ గుంతల్లో నీరుంది. ఇలాంటి గుర్తులు చాలా దూరం వరకు ఉన్నాయి. అన్నీ ఒకే ఆకారంలో సమానంగా ఉన్నాయి. అన్ని గుంతల్లో నీరుంది. ఇది భ్రమ కాదు, కల్పన కాదు. ప్రజలు చెప్పినట్లుగా ఇవి అలౌకిక ఘటనలే. ఇలాంటివి అనేక శతాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ వాటిని అద్భుతమని ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. కానీ మా ముందు కనిపిస్తున్న వాటిని కాదనలేకపోతున్నాం. కొంచెంసేపు వేచి ఉన్నాం. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను మరోసారి పరిశీలించాం. అప్పుడు నాణానికి మరోవైపు ఉన్న చిక్కుముడి సైతం వీడింది. ఇందులో మొదటిది ఎప్పటి నుంచో వింటున్నాం. ఇప్పుడు అదే చూస్తున్నాం. అంటే సైకాలజీ ప్రకారం మనం ఏం చూడాలనుకుంటున్నామో అదే చూస్తాం.
कि जब हम किसी पर विश्वास करते हैं तो तथ्यों को, फैक्ट्स को बिना चेक किए हम उस बात को मान लेते हैं। दूसरी चीज़ ये भी होती है कि हम सब लोगों को दूसरों की बातों से इन्फ्लुएंस होने की आदत होती है। तो मान लीजिए अगर आपने किसी, स्पेशली आपने जैसे भृगु लेक के बारे में कहा, लोगों ने अलग अलग कहानियाँ आपको समझाई और आपको वहाँ जाकर ऐसा ही महसूस हुआ। కానీ ఇన్ని అడ్డంకులు కష్టాలు దాటిన మాకు అద్భుతమనిపించింది ఏంటంటే, పురాణాల్లో చెప్పినట్లుగా ఏదైతే భౌగోళిక పరిస్థితుల్లో ఉంటాయని చెప్పారో, ఏవైతే అద్భుతాలు జరుగుతాయని మేము విన్నామో అవన్నీ వాస్తవానికి సమీపంగా ఉన్నాయి. మాకు ఈ అద్భుతాలకు సంబంధించిన కథ అవసరం లేదు. అవసరం ఏంటంటే ఈ దృశ్యం. భారత ఖండంలోని ఎవ్వరూ చూడని, దేశానికే తలమానికమైన ప్రకృతి రమణీయత ఇది. ఒక్క క్షణం ఆ పురాణాలను, పురాణాల్లో చెప్పిన ప్రమాణాలు, ఘటనలను మర్చిపోండి. ఇదే సత్యం. మనస్సు కేంద్రీకరించి చూడండి. అలౌకిక ఆనందాన్ని కలిగించే, దేశానికే గర్వకారణమైన భృగు సరోవరాన్ని.